నిజంగా మేము ఏ తప్పు చెయ్యలేదు. వీళ్లకు బుద్ధి రావాలి, కొట్టాల్సిందే వీళ్ళని. మీ కుటుంబ సభ్యులు చేసిన తప్పుకి మీ ముందు మేము శిక్షించడం సబబు కాదు. మీరే శిక్షించండి. మీ కుటుంబం నుంచి ఎవరొచ్చినా సరే. మీరు చెప్తా ఉండేది మాకు అర్థమవుతా ఉండేది. మాది పెద్ద కుటుంబం అనే కదా మీరు ఆలోచిస్తా ఉండారు. చిన్నాయనా నువ్వు కానీ కుటుంబ సభ్యులైనా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. నీకు ఆలోచన ఏందో నాకు అర్థమవుతా ఉండదు చిన్నాయనా. అత్తయ్యని కొట్టడానికి నీకు చేతులు రావట్లేదు కదా. సర్లేండి, రూపక్కుందిగా అల్లం కొడుతుంది. రూపక్క కానివ్వు. మేనత్ అయినా సరే తప్పు చేసిన వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వెళ్ళక్క వెళ్ళు. జామిక గారు, మీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు. కానీ నీ కొడుకున్నాడే, వీడు మహాకంత్రిగాడు. దొరికావరా, చెప్తారా నీ సంగతి. సారీ. అయ్యో